गो वो बोलता है सब बता। ओके इंटरनेट मेन क्रैक्शन माइक कनेक्ट చేయి ఆధార్ కనెక్ట్ చేసుకో चलो स्टार्ट ఓకేనా అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ అస్సలాం వాలేకుమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ప్రగతి భవన్ ముట్టడికి మా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ప్రకటించిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి అన్యాయంగా జైలుకి తీసుకుపోయింది. నేను ఒకటి మాట చెప్పాలనుకుంటున్నా. కేసీఆర్, నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మా పైన కేసులు వేయచ్చు, కానీ మా గుండెలో ఉండే ధైర్యాన్ని నువ్వు ఆపలేవు. మా ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ లో గుండెలో ఉండే ధైర్యాన్ని ఎవ్వరు ఆపలేరు. సో ఈరోజు జైల్ అనే ఒక శిక్షని మేము అనుభవించినాం. ఎన్ని సెక్షన్స్ వేసినారు? 8 to 9 సెక్షన్స్ మా పైన వేసినారు. 8 to 9 సెక్షన్స్ వేసిన తర్వాత 2 days 2 nights మాకి 2 years లెక్క ఉండే. నా ఆ స్టేట్ ప్రెసిడెంట్ లో చూసిన బాధ చూస్తే ఒక ఏడవడమే తక్కువ ఉండే నాకు. ఆ బాధని ఇంకా 30 స్టూడెంట్స్ మా ఎన్ఎస్యుఐ కార్యకర్తల బాధని చూస్తే అందరినీ ఒక్కొక్కరిని ఎవరు చెప్పలేకపోతున్నా ఈరోజు. అందుకే ఈరోజు మీ అందరి కోసం లైవ్లో వచ్చినాం. నేను ఒకటి చెప్పాల్సుకున్నా, ఏంటంటే మేము పోరాటం చేస్తుంది కేవలం స్టూడెంట్స్ కోసం. ఈరోజు మా పైన మేమైనా మర్డర్ చేసినామా, ఏమైనా రేప్ చేసినామా, ఏమైనా దొంగతనం చేసినామా? మీరు 31 స్టూడెంట్స్ని తీసుకుపోయి మర్డర్ చేసిన వాళ్ళ దగ్గర, రేప్ చేసిన వాళ్ళ దగ్గర, దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర పెట్టేసినారు. ఇది ఎక్కడిది న్యాయం నేను అడుగుతున్నా. కేవలం నువ్వు అనుకున్నావేమో వీళ్ళకి జైల్లో వేస్తే వీళ్ళు భయపడతారు, కానీ ఆ భయం అయిపోయింది. ఫస్ట్ అయితే ఒక భయం ఉండే మాకి, అరే జైల్లో ఎట్లా ఉంటుండే స్టోరీ ఏందో ఏమో, కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. లైఫ్లో ఎవ్వరికి ఆ సిచ్యువేషన్ రావద్దు, కానీ ఆ సిచ్యువేషన్ మాకి వచ్చింది. ఈరోజు నేను ప్రే చేస్తున్నా, మా అపోనెంట్స్ ఉన్నా కూడా, ఎవరైనా మా దుష్మన్లు ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. ఆ దేవుడు అందరినీ కాపాడాలి, కానీ ఆ సిచ్యువేషన్ ఎవ్వరు మేము ఓ సిచ్యువేషన్ అనుభవించినాం, ఆ సిచ్యువేషన్ ఎవ్వరు అనుభవించద్దు. సో ఈరోజు ఆ స్టేట్ ప్రెసిడెంట్ని ఒక లావిష్ లైఫ్, నాది ఒక లావిష్ లైఫ్, మా స్టేట్ ప్రెసిడెంట్ది ఒక లావిష్ లైఫ్. బెడ్ పైన కూర్చుంటే మాకు ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తుంది. కేవలం అక్కడ పోయి వాళ్ళ మాటలు విని, వాళ్ళ టార్చర్ చూసి, వాళ్ళు చెప్పే మాటలు కావాల్సిన ప్రెషర్ పెట్టి వాళ్ళ పైన ఈ ఎన్ఎస్యుఐ వాళ్ళని తొక్కండి. కానీ పోలీస్ వాళ్ళు అందరూ మమ్మల్ని సహకరించిన వాళ్ళు చెప్పినారు, ఈ ప్రభుత్వం మీ పైన చర్యలు తీసుకోమని చెప్తుంది, మీ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పండి, అందరు చెప్తానే ఉన్నారు. నేను ఈరోజు ఏమంటున్నా అంటే, మేమేమైనా స్టూడెంట్స్ దొంగలమైతే కాదు కదా, మేము పోరాడుతున్నాం ఎవరి కోసం? మా భవిష్యత్తు కోసం, మన అందరి భవిష్యత్తు కోసం మనం అందరం పోరాడుతున్నాం. నేనేం చెప్తున్నా అంటే, ఏ రోజు ఈ సిచ్యువేషన్ మాకి వచ్చింది, ఈ సిచ్యువేషన్ ఏ ఒక్క స్టూడెంట్కి రావద్దు అని మేము చెప్తున్నాం.
కానీ ఇప్పటి నుంచి నువ్వు రాసుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, నువ్వు ఎన్ని సార్లు జైలుకి పంపించినా మేం రెడీ, పోరాడడానికి రెడీ. సావైనా బ్రక్ అయినా స్టూడెంట్స్ కోసం మేము ఏం చేయాలి అది చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు నేను ఒక 2-3 ఇంకా ఆ బాధని నేను చెప్పుకోలేకపోతున్నా. ఏ బాధలో మేము ఉండే ఆ బాధని నిజంగా చెప్తున్నా, నేను ఆ బాధని చెప్పుకోలేకపోతున్నా. 31 మెంబర్స్ని ఒక బ్లాక్లో వేసేసినారు. ఆ బ్లాక్లో వేసేసి కనీసం మాకి మేము బతికి ఉన్నామా, బయట ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అలాంటి మూమెంట్లో వెంకటన్న నాకు అదే ఒక్క మాట చెప్పిండు, సోహెల్ ఈరోజు సుప్రీంకోర్టు డిసిజన్ ఉంది, ఈ సుప్రీంకోర్టు డిసిజన్ ఏమైతుంది మనకి తెలుస్తలే సోహెల్ అని వెంకటన్న కళ్ళులో నీరు చూసిన ఫస్ట్ టైం నేను. అది చాలా బాధగా ఉండే, చెప్పలేకపోయినా. ఏమైతుందన్నా అందరు ఒక్కటొక్కటి ముఖాలు చూసుకుంటున్నాం. ఫస్ట్ టైం మా స్టేట్ ప్రెసిడెంట్ని అట్లా చూసినాం. చాలా మంది ఎన్నో అనుకుంటున్నారు, కొందరు పైసలు ఇచ్చి మీరు జైలుకి పోయినా అంటున్నారు. నేనేమో చెప్తున్నా, ఎవరైనా రెడీ ఉన్నారా? నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 రూపాయలు ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా రెడీ ఉన్నారా? ఏ అయినా రూలింగ్ పార్టీ కానీ ఆపోజిషన్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా, నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తా. మీరు పోతారా? ఒక 1 డే జైలు పోయి రండి, 1 డే స్టూడెంట్స్ కోసం జైలు పోయి రండి, నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తా. అలాంటి మమ్మల్ని పేడ్ బ్యాచ్ అని కొందరు అంటారు, కొందరు ఇది బ్యాచా? బీజేపీ, టిఆర్ఎస్వి, ఏబీవీపీ అందరినీ హెచ్చరిక. ఇప్పటి వరకు మీరు మస్తు చెప్పించినారు, మస్తు మాటలు చెప్పినారు, కానీ ఇప్పటి నుంచి మీ సమాధానాలు నేను చెప్పాం, స్టూడెంట్సే మీకు సమాధానం ఇస్తారు. మీరు పిచ్చిగా ఎన్ఎస్యుఐ కానీ మా స్టేట్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడితే స్టూడెంట్సే మీకు బట్టలిప్పి కొట్టే రోజులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకో, అందరు గుర్తుపెట్టుకోండి. ఈ బీజేపీ, టిఆర్ఎస్వి, ఏబీవీపీ నాయకులు అందరు గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్యుఐ సిచ్యువేషన్ మారింది, అందరికీ అర్థమైంది ఎన్ఎస్యుఐ దేనికోసం ఉంది, ఎన్ఎస్యుఐ ఎందుకు పోరాడుతుంది. చాలా బాధలు చూసిన మా స్టేట్ ప్రెసిడెంట్ నేను అన్న 3 days ఏం తినలేదు. క్యాంటీన్ నుంచి ఒక 2 సార్లు డేలో 2 times ఓరియో బిస్కెట్స్, ఒకసారి 2 సార్లు వాటర్ బాటిల్, ఇంకా అంతే. ఇంకా 5 o'clockకి ఆ బాధని చూసి ఏడవడమే తప్పు అండి. ఆ జైలు సిచ్యువేషన్లో చాలా బాధగా ఉండే. ఒక్కడు వచ్చి అంటాడు, ఒక్కడు వచ్చి సాయిలో అంటాడు, మళ్ళీ ఇంకో వచ్చి లేపుతాడు. ఇంకో నైట్ 1:30కి మాకు తీసుకుపోయినారు, వచ్చి 5 o'clockకి లేపేసినారు. సార్ నైట్ 1:30కి వస్తే మాకు అవసరం లేదు, మీరు లేవండి అంతే, కూర్చోబెట్టినారు 5 o'clock. ఆ బాధలు చూసి మా స్టేట్ ప్రెసిడెంట్లో కళ్ళల్లో నీళ్ళు చూసి, ఏ అల్లా, ఏ భగవాన్, నువ్వు ఏ సిచ్యువేషన్లో మేము ఎందుకు వచ్చేసినాం, ఇక్కడ బయట ఏం జరుగుతుంది ఎవ్వరికి ఏం లేదో. ఇంట్లో వాళ్ళు 31 స్టూడెంట్స్ అంటే 31 ఫ్యామిలీస్ కూడా సఫర్ అయినారు. మా ఫ్యామిలీస్ అందరు సఫర్ అయ్యారు. కానీ మేమంతా వదిలేసినాం, కేవలం మీకోసం, మీ అందరి కోసం, విద్యార్థుల కోసం అని మేమంతా వదిలేసినాం. ఈరోజు ఇంకా మస్తు మంది మస్తు మాటలు చెప్తున్నారు, కానీ అందరికీ ఒక ఎన్ఎస్యుఐ పైన ఒక నమ్మకం వచ్చింది. వాళ్ళు కేసు పెట్టినారు. ఇప్పుడు ఈ కేసు ఇక్కడ నుంచి ఏం కాదు, ఇంకా 4 to 5 years మా పైన కేసులు నడుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క మంత్ మేము హియరింగ్కి పోవాల్సిందే. మా పైన ఒక 10th class చదివి ఒక స్టూడెంట్ జస్ట్ మాకు వచ్చిండు, 10th నుండి అండర్ ఏజ్ స్టూడెంట్ 17 yearsకి, కానీ ఆ ఏజ్ కూడా ఏం రాసిన 17 years స్టూడెంట్స్కి 21 years అని రాసి జైల్లో వేసినారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను కేసీఆర్ని అడుగుతున్నా, కేటీఆర్ని అడుగుతున్నా. ఇప్పటి నుంచి మేము ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ మినిస్టర్ని ఏం చెప్పాం, డైరెక్ట్ మా టార్గెట్ ఎన్ఎస్యుఐ టార్గెట్ ఓన్లీ కేసీఆర్ అండ్ కేటీఆర్. ఎందుకంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరు డమ్మీ అంటే డమ్మీ. ఓన్లీ సీఎం కేసీఆర్, కేటీఆర్ మా టార్గెట్. మేమందరం చాలా మంది ఇంకా పరేషాన్లో ఉన్నారు. అన్న మళ్ళా ఎంసెట్ డేట్స్ వస్తున్నాయి, మళ్ళా సెట్ ఎగ్జామ్స్ డేట్స్ వస్తున్నాయి, మళ్ళా అన్ని డేట్స్ వస్తున్నాయి అంటే గతంలో కూడా మళ్ళీ డేట్స్ వచ్చినాయి. 1 day 2 days బిఫోర్ ఎగ్జామ్స్ ఉండే, అది పోస్ట్పోన్ అయినాయా కాలేవా మీరే ఆలోచించండి. మీరు ఏం భయపడకండి, అన్ని ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ మీకోసం ఎంత ఆలోచిస్తాడో ఒక్కసారి అర్థం చేసుకోండి స్టూడెంట్స్.
మీరు ఏ అదృష్టం, మనం ఏం అదృష్టం చేసుకున్నామేమో, మనకి అట్లాంటి స్టేట్ ప్రెసిడెంట్ దొరకడం మనకి చాలా అదృష్టం. నిజంగా ఆ మాట చెప్పిండు అన్న జైల్లో. సోహెల్ ఈరోజు సుప్రీంకోర్టు డిసిజన్ ఉంది సోహెల్ అని ఇట్లా చెప్తే ఏం చెప్పలేకపోతున్నా. ఫోన్లు లేవు 2 days. మళ్ళా హియరింగ్, మళ్ళీ మాకి బెయిల్ వచ్చిన రోజు ఫస్ట్ డే మాకి అస్సలు ఈ కేసు ఫస్ట్ నెక్స్ట్ డేనే వాళ్ళు వచ్చి ఏం చెప్పినారంటే అరెస్ట్, ఫస్ట్ అయితే మాకు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయినారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ లో 5 o'clock వరకు కూర్చోబెట్టినారు. మేమేమనుకున్నాం, వదిలేస్తామని అనుకున్నాం. కానీ వాళ్ళకి ఏం ఆర్డర్స్ వచ్చినాయేమో, అంతా స్టూడెంట్స్ పవర్ చూపించిన స్టూడెంట్స్. అప్పటి నుంచే యుద్ధం మొదలైంది. అన్ని స్టూడెంట్స్ కేటీఆర్ కి ట్వీట్లు స్టార్ట్ చేసినారు. ఏ ఒక్క ట్వీట్ కేసీఆర్ చూసుకుంటూ ఏమో ఏం చెప్పిండేమో, వీళ్ళకి జైలుకి పంపండి, వీళ్ళు భయపడతారు అనుకున్నాడేమో కేటీఆర్. అది కూడా పంపించినావు. అక్కడ నువ్వు గెలిచినావు కేటీఆర్, మమ్మల్ని జైలుకి పంపించి నువ్వు గెలిచినావు. కానీ నెక్స్ట్ డే నీ ఆస్ కేటీఆర్ అనే ట్విట్టర్ ట్రెండింగ్ కూడా కో లాగే. కానీ రిలీజ్ TSNSUI లీడర్ అని ఆల్ ఓవర్ ఇండియాలో 26 పొజిషన్ లో మా ట్విట్టర్ ట్రెండింగ్ కి వచ్చింది. అక్కడే మా గెలుపు. ఇంకా ఆగమైనావు. నువ్వు ఎన్ని కేసులు పెట్టించినా, ఎంత గనం మాకి తొక్కడం అనుకున్నావు, అంతగానం మా NSUI లేస్తుంది. మేమందరం లేస్తాం. మా అధ్యక్షుడు, మా రాష్ట్రీయ అధ్యక్షుడు బెల్బోరి వెంకట్ కోసం మేము ఎక్కడైనా పోవడానికి రెడీ. ఈ రోజు కేవలం అన్నతో పాటు జస్ట్ ఒక్క నార్మల్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలే. మేమందరం జస్ట్ ఓన్లీ పర్సనల్ మెంబర్స్ అంటేనే 40 to 30 మెంబర్స్ రెడీ ఉన్నారు. ఒక్క విధంగా ఆలోచించుకోను. ఒకవేళ అన్న ఓపెన్లీ ప్రకటిస్తే అందరు రండి, కదిలి రండి విద్యార్థులు అంటే నీ సిచ్యువేషన్ ఏమైతుంది అప్పుడు నువ్వు అర్థం చేసుకో. చాలా మంది మస్తు మాటలు అంటున్నారు. ఎమ్మెల్యేలు కౌంటర్కి వస్తారంట, మినిస్టర్ అన్నకి కౌంటర్కి వస్తారంట. రండి, మేము కూడా చూస్తాం ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే అన్న మీ దగ్గర కౌంటర్కి వస్తారు. అన్న సమాధానం చెప్పాడు. మేము విద్యార్థులే, NSUI కార్యకర్తలే వాళ్ళకి సమాధానం చెప్తారు. ఇంకా ఆ జైలు బాధలు అయితే ఆ చెప్పుకోలేకపోతున్నా ఆ బాధలు మేము చూస్తే ఆ ఒక్క జైలర్ని నేను అడిగిన, అన్న ఈ ఫుడ్ ఎందుకు ఇస్తున్నారు అన్న, ఎట్లా తింటామన్న ఫుడ్ అంటే, బాబు నువ్వు వచ్చినావు జైలుకి, ఇక్కడ బతకడానికి నువ్వు ఫుడ్ తినాలంతే. కానీ నువ్వేమో ఇది మంచి ఉంటుంది, ఇక్కడ ఏం మర్చిపో, ఏముండదు, ఇక్కడ కేవలం బతకడానికే నువ్వు తినాలి అని అన్నాడు. ఆ మాట వింటే నేను పరేషాన్ అయిపోయినా. ఇంకా మా రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ కళ్ళలో నీళ్ళు చూసిన. పిల్లలు అన్న ఏమైందన్నా, ఇంట్లో ఎట్లా ఉందన్నా అంటే వాళ్ళకి చెప్పుకోలేకపోయినాం. జస్ట్ ఒకటే మాట చెప్పినాం, వెయిట్ చేయండి తెలుస్తుంది ఏమవుతుంది, నెక్స్ట్ డే బెయిల్ వస్తుందని ఒక నమ్మకం ఇచ్చిపోయింది. ఒక్కడు వచ్చి 5 o'clockకి రేపు నీకు పొద్దున మీకు బెయిల్ వస్తుందంటే అందరు అదే ఖుషి హ్యాపీనెస్లో ఉండే. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి వచ్చి చెప్తాడు మీ బెయిల్ క్యాన్సిల్ అయింది, పోలీస్ వాళ్ళు ఏమైనా పిటిషన్ వేసినారో ఏమైనా ఆపినారని. కథం మళ్ళా అనుకున్నాం పోయింది అని. మళ్ళా నెక్స్ట్ డే ఒక్కడు వస్తాడు, మీకు బెయిల్ వస్తుందో రాదో, మీరు 14 days వస్తుందో, కొందరు నవ్వుతారు, కొందరు ఏమేమో చేస్తున్నారు. కానీ మేము NSUI ఈరోజు అనుభవించింది ఏ ఒక్క విద్యార్థి కూడా, ఏ ఒక్క మాకి దుష్మన్ ఉన్నా కూడా వాళ్ళు అలాంటి అనుభవం అనుభవించద్దు. మేము అట్లా అనుభవించినాం. కానీ ఆ భయం పోయింది ఇప్పుడు మాకి. ఇప్పుడు ఏం భయం లేదు. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు జైలుకి పెట్టుకున్నా రెడీ, ఎన్ని కేసులు పెట్టుకున్నా రెడీ, నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చడానికి రెడీ. మా స్టేట్ ప్రెసిడెంట్ ఎక్కడ కాల్ ఇస్తే పోవడానికి రెడీ. కేటీఆర్ని అడ్డుకోవడం అంటే అడ్డుకోవడం, ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే, మినిస్టర్ అంటే మినిస్టర్, అందరి కోసం పోరాడతాం. కేవలం విద్యార్థుల కోసం కాదు, ప్రతి ఒక్క NSUI స్టూడెంట్స్ వింగ్ తగిలి అందరి కోసం పోరాడుతుంది. ఇంకా చాలామంది ఎగ్జామ్స్ గురించి టెన్షన్ అవుతున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అన్న సెట్ ఎగ్జామ్స్ డేట్స్ వస్తున్నాయన్న, ఆగస్ట్ నుంచి సెట్ ఎగ్జామ్స్ డేట్ రిలీజ్ చేస్తున్నారు. చాలా మంది అది టెన్షన్లో ఉన్నారు. నేను ఒకటి చెప్పాలనుకున్నా, సెట్ ఎగ్జామ్స్ గురించి మీరు ఆలోచించకండి. స్టేట్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్ ప్రిపేర్డ్, హీఈస్ రెడీ విత్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఇది ఇప్పుడు నుంచి నేను కొంచెం ఇంగ్లీష్లో చెప్తాను, ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ ఇష్యూ కాబట్టి. ఐ వాంట్ టు సే ఇన్ ఇంగ్లీష్. So don't worry about exams, anything. Our state president is well prepared about each and everything. Set exams, last time also, July 2nd or 3rd, it was going to start.
But after NSUI giving a filing a FIR, the set exams got postponed. Even degree, BTech, each and every from UG courses exam, don't worry. NSUI is well prepared for each and everything. We are ready. We are ready for each and everything. No need to worry. We will fight for it. We all will fight for it. And coming for inter exam, as we have seen that inter in Andhra Pradesh, they have cancelled the first year exam, and in second year they have postponed. But in Telangana, they have kept compartment pass, and about first year they have not given any clarity. So we are even, if we have made a PIL in that code, and we have made a petition in that also regarding that issue. Even very soon you will be hearing a good news. And coming to this BTech and everything, hopefully I think 18th or 17th. 16th. I think tomorrow there will be a judgment. After that, we will be hearing even the Supreme Court judgment. Aditya Thackeray, who is in Shiv Sena alliance with Congress party, they are doing a good work. His advocate has made many good valid points regarding each and every step. If exams are conducted, what problems students are going to face, if how this corona will spread. So Telangana is really in a worst situation. Now you have seen that Warangal issue, each and everywhere issue. The Telangana is in worst situation. Not only this COVID, they are floods now in Telangana. So in this moment, they are saying that they will conduct exam. Don't worry about exam. We are ready. We have our plans. Coming in 1-2 days, you will be seeing more such plans. You no need to worry. Just you people stay safe at home. Whatever call we gave, virtual call, not a call on field on road, virtual call. In future, in coming days, whatever virtual call we give, online call, virtual call, you just support us in that. Each and every student, please just support in that virtual call. We are ready for any extent. Now we have left everything. We are ready to fight. We are ready for each and every issue. So don't worry. Coming in 1 or 2 days, again we will be having our state president will be saying what to do. We will be bringing that in front of you all. And how many protests, what all protests, online protest, virtual protest, on field, off field, we are ready. On field we are ready, off field we are ready, everywhere we are ready. No need to worry about it. So today I am requesting each and every student, please don't worry. We are now happy, we are at our homes, we are safe finally. I thank each and every student who supported us in this issue. Special thanks to all the YouTube channels like Crack Shop, Corner Learner, Questioners, and each and every YouTube channel. I am sorry if I have forgotten any names, I am really sorry. And coming to students issue, no leader has said you to do a virtual call. That was a protest from the students. So the students made a virtual protest in such a way that it was trending in a very good manner. Many CMs, many MLAs, they wished for that trending, but students have shown their power. I hope that trending even KCR noticed. Each and everyone noticed that trending. So I am requesting everyone not to worry. Our state president is with you. Keep supporting NSUI. If you have any doubt, one by one, you please keep in comment, and I what is there, I will answer you all. Avinash College is asking for fees. Avinash. About this fees issue, even that government I have heard that they have issued some guidelines or notice about this fees issue. We will take out that clarity. You please message me personally on my Instagram. I will reply you there. Inter second year. Inter second year, just now I have said that how they did in AP, we are demanding the same proceed to be happen in Telangana.
Don't worry, wait for our decision. It will come in a good way, in a positive manner. Don't worry, inter student. We are there for you. We won't leave you earlier. Not even a single student we will leave. We are ready to fight for each and every student of Telangana and Andhra Pradesh. Some are asking about 18th protest. That our state president will come as we are in a plan. After he give instructions, I can say that, I can reveal that, but there will be a protest, virtual protest it will be. Just wait for one day, you will get to know what to do, how to do, but everyone should participate in that. That will be a big one. Everyone should participate. We will let you know very soon. Intermediate first year absent. Intermediate First year absent student. ఇంకా supplementary. absentee students. ఇంకా supplementary. Intermediate supplementary students, you people are really worried, but our education minister, they are not giving any clarity. I don't know they got any instructions or no, but inter students, NSUI will not leave you. NSUI is with you, no need to worry. What all notice will come, we will fight for it, we will support you. We will not leave you alone. We are there for you. We are still there. Don't worry, our fight is on. ఎగ్జామ్స్ మీద స్టే చేస్తారా బ్రో సుప్రీంకోర్టులో? Supreme Court decision, first let that Supreme Court decision come. After Supreme Court decision, I hope Supreme Court decision will definitely 100 or 1000% our Supreme Court decision will come in a positive way. Because what the protest we have done, it became a national issue, and in Telangana, even everyone noticed. So hope our sacrifice will bring a good luck for all the students of Telangana. అన్న 10th క్లాస్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్టింగ్ ఫీ అడుగుతున్నారు. ఏ స్కూలు ఏ కాలేజ్ ఎంత ఫీజు అడుగుతున్నారు? 100% ఫీజు ఎవరైనా కట్టమని చెప్తే ఇమీడియట్గా మాది కాల్ చేయండి. నా ఈ నంబర్ వచ్చేసి 8125837768 అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి సోయల్ రూల్స్. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఆ చెప్పే స్క్రీన్ షాట్లు వాళ్ళు ఎక్కడ చెప్తున్న మెసేజ్ కానీ ఏమైనా ప్రూఫ్లు ఉంటే అది కూడా పెట్టేయండి. నేను అది మా స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర ఫార్వర్డ్ చేస్తా. అన్న దానికి ఏం చెప్తే అట్లా చేస్తాం. కానీ 100% ఎవరైనా ఫీజు అడిగితే ఎవ్వరు కట్టకండి. 100% ఎవ్వరు కట్టండి. చాలా కాలేజెస్ కంప్లైంట్స్ వస్తున్నాయి, 100% ఫీజు కట్టమని చెప్తున్నారు. ఈరోజు కూడా నేను కొన్ని కాలేజెస్ వాళ్ళతో మాట్లాడి చెప్పినా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మీకైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి సోయల్ రూల్స్, నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను అందరికీ రిప్లై ఇస్తా, మాట్లాడతాను. ఎంసెట్ కండక్ట్ చేస్తారా లేదా క్యాన్సిల్ చేస్తారా? एग्जाम एनसेट कंडक्ट करते क्या और कैंसिल करते इसके ऊपर क्लैरिटी दो तो ఇది ఒక గుడ్ పాయింట్. స్టూడెంట్స్ సెట్ ఎగ్జామ్స్ గురించి మీరే చెప్పండి. ఎందుకంటే ఈవెన్ సెట్ ఎగ్జామ్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు ఉండవు. సో వాళ్ళు వాళ్ళ సత్తాతో వాళ్ళ దమ్తో ర్యాంకులు తీసుకువచ్చి పెద్ద పెద్ద కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకుంటారు. కానీ మీరు చెప్పండి కమెంట్స్లో ఏ విధంగా మనం చేస్తే బెటర్ ఉంటుంది. ఆ కమెంట్స్ నేను స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర తీసుకోపోతా, దానికి చెప్పి మేము పోరాడతాం. ऑनलाइन क्लासेस टाइम टेबल వచ్చింది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. सोहेल भाई बोलिए ऑनलाइन क्लास बोलिए. జేఎన్టీహెచ్ టైం టేబుల్ వచ్చిందంట సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. గతంలో కూడా మస్ట్ టైం టేబుల్ ఇచ్చినారు వాళ్ళు, డైలీ ఒక టైం టేబుల్ ఇచ్చినారు. మీరు ఆ టైం టేబుల్ ఇస్తే మీరు ఏం ఫికర్ చేయని అవసరం లేదు. ఆ టైం టేబుల్ గురించి మీరు మర్చిపోండి. మేమున్నాం, మేము పోరాడుతున్నాం, మేము పోరాడుతూనే ఉంటాం. మీరు ఏం టెన్షన్ పడకండి. వీళ్ళు టైం టేబుల్ ఇచ్చినారు, వాళ్ళు టైం టేబుల్ ఇచ్చినారు, ఈ టైం టేబుల్ మస్తు ఇస్తున్నారు వాళ్ళు. Bro, I read a news article as the set exams will conducted and for COVID positive students also exams will be conducted on last date as per timetable. అది కూడా చూసినాం. కోవిడ్ పాజిటివ్ వాళ్ళకి ఒక డే అంట. మీకు ఎట్లా తెలుస్తారా కోవిడ్ పాజిటివ్ ఉందా? వాళ్ళు టెస్ట్ చేపిస్తారా? ఎవరికి కరోనా ఉంది చెప్పదు. నాకు కూడా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. అది అన్ని వేస్ట్ మాటలు. ఈవెన్ స్టేట్ ప్రెసిడెంట్ నోటెడ్ దట్ ఇష్యూ. yesterday I think they have issued this. డోంట్ వరీ. సెట్ ఎగ్జామ్స్ మీరు కమెంట్స్లో చెప్పండి ఏ విధంగా పెడితే బెటర్. వీ విల్ కీప్ ఇన్ దట్ వే.
There is a student called Abhi who is repeatedly asking that he skipped his first year exams due to some reasons, and he's a good studying guy. What is the situation about this guy? Skipped exams. Due to some reasons he is unable to attend the first year exams. थोड़े रीजन से फर्स्ट ईयर अटेम्प्ट नहीं करा. अब कैसा उसका सिचुएशन? ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అటెండ్ కాకపోతే నువ్వు ఎట్లయినా సెకండ్ ఇయర్లో పోతావు. సెకండ్ ఇయర్లో పోతే నువ్వు ఎట్లయినా ఎగ్జామ్స్ రాస్తావు కదా. అప్పుడు ఫస్ట్ ఇయర్లో మళ్ళీ నువ్వు సప్లీలో ఎగ్జామ్స్ రాసుకో. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ స్కిప్ చేసుకుంది దానికి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అడ్వాన్స్ సప్లై ఏమైనా పెడితే అప్పుడు నీకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నువ్వు నాకు పర్సనల్ మెసేజ్ చేయమన్నా ఫీజ్ కడితే ఒకవేళ వాళ్ళు ప్రమోట్ చేస్తే ఇఫ్ యూ పేడ్ ఫీజ్ యూ విల్ బి ప్రమోటెడ్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ పేడ్ ఫీజ్ దెన్ యూ కాంట్ బి ప్రమోటెడ్. బ్రో బీజేఐటీ కాలేజ్లో రేపటి నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, మిడ్ ఎగ్జామ్స్. ఇంకా 24th నుంచి సెమ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారంట. ఆ బీజేఐటీ కాలేజ్ హైదరాబాద్. బీజేఐటీ కాలేజ్లో ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి ఉంటే మీరు ఇప్పుడు చెప్తే ఎట్లా? ఆల్రెడీ మీరు ఎవరికి చెప్పినారా చెప్పలేరా నాకు తెలియదు. ఇమీడియట్లీ నాకు అది ఇన్స్టాగ్రామ్లో కానీ నా వాట్సాప్ నెంబర్లో స్క్రీన్ షాట్ పెట్టండి. ఇంకా మీ హెచ్ఓడి నెంబర్ కానీ మీ ఎవరైనా నంబర్ నాకు మెసేజ్ పెట్టండి. నేను ఇమీడియట్లీ మాట్లాడతా వాళ్ళతో ఇప్పుడు ఇలా అయిన తర్వాత. They said August 1st we will announce memo pass certificate, but they didn't issue the certificates. మీకు ఈ గవర్నమెంట్ గురించి తెలుసు, జాబ్స్ వస్తాయి అన్నారు, ఎప్పుడో చెప్పినారు, ఇప్పుడో ఏం రాదు. వెయిట్ చేయండి. 100% వాళ్ళు కొంచెం స్లో ఉన్నారు, దానిపైన కూడా ఫోర్స్ చేద్దాం. ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఏమున్నా వస్తాయి. సివిఆర్ కాలేజ్లో ఫీజు అడుగుతున్నారు. సివిఆర్ ఇష్యూ ఆల్రెడీ తెలిసింది బ్రదర్. సివిఆర్ కాలేజ్ ఈజ్ ఆస్కింగ్ ఫీజ్. సివిఆర్ కాలేజ్ పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మేము దీంట్లో అన్ని స్టూడెంట్స్లో కొంచెం బిజీ ఉన్నాం. సివిఆర్ ఇష్యూని కూడా మళ్ళీ ఒకసారి సివిఆర్ పైన ఇది ఒక యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు ఆ సివిఆర్ కాలేజ్కి మంచి చెప్తే అర్థమవుతలే, ఎట్లా చెప్పాలి, ఏ స్టైల్లో చెప్పాలి. మా ఎన్ఎస్వై రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ని నీకు అనుకుంటాం. అంతా మా రంగారెడ్డి ఎన్ఎస్వై టీమ్ సివిఆర్ పైన ఏం చేయాలి మేము పక్కా చెప్పి చూపించాం సివిఆర్ కాలేజ్ వాళ్ళు. బ్రో హైకోర్ట్ హియరింగ్ ఎప్పుడు? హైకోర్ట్ హియరింగ్ ఐ థింక్ ఇట్ ఈస్ టుమారో ఆర్ 18th. ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ పాస్ చేశారు. ఫస్ట్ వెయిట్ ఫర్ ద రెగ్యులర్ ఎగ్జామ్స్. రెగ్యులర్కి మనకి ఏమైనా క్లారిటీ వస్తే ఖచ్చితంగా బ్యాక్లాగ్ గురించి కూడా మనకి 101% క్లారిటీ వస్తుంది. ఫస్ట్ దే ఆర్ నాట్ గివింగ్ అస్ దిస్ రెగ్యులర్ క్లారిటీ. ఈ రెగ్యులర్ క్లారిటీ ఇవ్వకపోతే మనం బ్యాక్లాగ్ గురించి అడిగితే ఈ రెగ్యులర్ కూడా క్యాన్సిల్ చేస్తారు, బ్యాక్లాగ్ కూడా క్యాన్సిల్. ఫస్ట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ దిస్ రెగ్యులర్ ఎగ్జామ్స్ క్లారిటీ. ఆఫ్టర్ దట్ ఆటోమేటిక్ దే విల్ గివ్ దిస్ బ్యాక్లాగ్ క్లారిటీ. वो रुक गया क्या शायद? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు. Final exam student, as I have said you that the court there is a hearing in the Supreme Court. Wait for the Supreme Court hearing and the High Court hearing. We are really waiting that we will be hearing a good news. 1000% we will be hearing a good news. Kishore? బ్రో ఎంసెట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ చెప్పినా కదా. మీరు ఎంసెట్ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తే బెటర్, ఎట్లా అని బెటర్, సో మీరు చెప్పండి. 100% అట్లా సొల్యూషన్ మేము తీసుకువస్తాం. Some colleges like Narayana, this ICF branch and other inter colleges also conducting online classes. So the students are requesting to issue petition against online classes. ఆన్లైన్ క్లాసెస్ కి ఒక రూల్స్ ఉంటాయి బ్రదర్. ఆన్లైన్ క్లాసెస్ కి ఎన్ఎస్యూ అగేన్స్ట్ కాదు, ఆ రూల్స్ ఉంటుంది. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు పెడితే మంచిది. లేకపోతే ఎక్స్టెండ్ టైమింగ్స్ కానీ ఫీజులు కట్టండి, బుక్స్ కొనండి అంటే పక్కా మేము ఫైట్ చేస్తాం దానిపైన. కొంచెం డిలే అవుతుంది కానీ మేము 100% మేము ఫైట్ చేస్తాం దాని గురించి. సో ఫ్రెండ్స్ అయిపోయింది కదా. డిప్లొమా గురించి డిప్లొమా స్టూడెంట్స్, each and every student we will be getting this clarity in the High Court. I hope tomorrow or the after tomorrow and the Supreme Court issue. After that డిప్లొమాది టైం టేబుల్ వచ్చిందంట నిన్న. ఎప్పటి నుంచి డేట్స్ ఏం చెప్పాలి కామెంట్స్. డిప్లొమా మీ టైం టేబుల్స్ అవన్నీ మాకు పంపించండి. ఎందుకంటే 2-3 daysలో ఏం నడిచింది, ఏం టైం టేబుల్స్ ఇచ్చినారు. నిన్ననే మా ఫోన్స్ మాకు ఇవ్వడం జరిగింది. సో మాకు ఎంత ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు. మీ దగ్గర ఏమైనా టైం టేబుల్స్ వాళ్ళు రిలీజ్ చేస్తే పంపించండి. మేము ఇమీడియట్లీ మా స్టేట్ ప్రెసిడెంట్కి చూపిస్తుంది అన్న ఇట్లా చేస్తున్నారని. అన్న ఏం చెప్తాడు దాని ప్రకారం మేము
ఫైట్ చేస్తాం. గీతాంజలి కాలేజ్ వాళ్ళు ఫీజు అడుగుతున్నారంట. గీతాంజలి, సివిఆర్ అన్ని కాలేజెస్ ఫీజులు అడుగుతున్నాయి. కానీ 100% ఫీజు ఏ కాలేజ్ అడిగినా మీరు ఏం కట్టకండి. ఇమ్మీడియట్లీ మాకు మెసేజ్లు పెట్టండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఈ ఫీజుల ఇష్యూ పైన అన్న ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉండే, కానీ ఈ ఇష్యూ పైన కొంచెం వెనకలు పడింది. కానీ వీ విల్ ఫైట్ ఫర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీజ్. ఈ స్కూల్ ఫీజ్ ఇష్యూస్ కానీ, ఇంటర్ ఫీజ్ ఇష్యూస్ కానీ, అండ్ కాలేజ్ ఫీజ్ ఇష్యూస్ కానీ. एग्जाम्स कैंसिल करो, एमसेट एग्जाम्स कैंसिल करो और आईपीई के मार्क्स उस पर दे दो भाई. एमसेट एग्जाम्स कैंसिल करो, आईपीई के मार्क्स उस पर दे दो. अब थोड़े जनों को कुछ प्रॉब्लम्स की वजह से लोग नहीं लिख सकते, तो आप लोग एक काम करो, पूरे स्टूडेंट्स एक कमेंट्स में आप लोग वो करे तो हम लोग देख सकते, देख के मालूम होता कि कैसा करे तो स्टूडेंट्स को अच्छा रहता. किस उस पे कई को बोलते ये सेट एग्जाम बहुत इंपॉर्टेंट एग्जाम्स रहते, बट हमारा सिचुएशन ऐसा है कि हम लोग नहीं लिख सकते. उसके लिए अपन एक दूसरा वे में देखना है, लाइक एवरेज लेंगे या कैसा लेंगे. क्योंकि अब एवरेज में भी वो लोग क्या दिए, आप लोग 10th वालों को प्रमोट कर दिए, इंटर वालों को सबको प्रमोट कर दिए, वैसा दिए. सो एवरेज ये टाइम पे वो लोग कैसा, कौन से स्टूडेंट मेरिट स्टूडेंट है, कौन सा स्टूडेंट डलर है, वो सब देखते हैं. वो सब होने के बाद अपन को आप लोग पूरा क्या करना है, मतलब कमेंट्स में आप लोग सब रिप्लाई करिए कि एग्जाम्स कैसा कंडक्ट करना है, सेट एग्जाम. वैसे ही मेरे को बहुत यूट्यूब चैनल्स वाले भी बोले कि भाई आप लोग ऐसा बोलो कि कमेंट्स में वो लोग करे, तो ये कमेंट्स हम गैदर करके एक पेपर में सब नीट करके कि ऐसा करे तो स्टूडेंट्स के लिए बेटर रहता. क्योंकि आप लोग को और ज़्यादा बेटर रहता कि परसेंटेज वाइज लेंगे या एग्जाम्स लेंगे वो साल में. सो वैसा बोलने से हमारे को भी एक वो रहता कि आप लोग ऐसा स्टूडेंट्स दे आर विशिंग फॉर दिस, सो वी कैन से. आपको जो भी ये सेट एग्जाम्स के बारे में डाउट है आप लोग कमेंट करिए. ఏపీఎన్ఎస్యూ గురించి అడుగుతున్నాను. ఏపీఎన్ఎస్యుఐ ఆల్రెడీ అక్కడ మా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ నాగమధు అన్న ఇంకా ఉమాకాంత్ అన్న ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. ఇంకా ఉమాకాంత్ అన్న నంబర్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను కూడా మా మెసేజ్ నంబర్ ఫార్వర్డ్ చేస్తా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా స్టేట్ ప్రెసిడెంట్కి, మీ దగ్గర అయితే మా స్టేట్ ప్రెసిడెంట్ నంబర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డైరెక్ట్ కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు, రెస్పాండ్ అవుతారు. రేపు కేసు మనకు ఫేవర్గా వస్తుందా, మనకు కరెక్ట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తారా? కేసు 100% మనం ఫేవర్లోనే రావాలని మేము కోరుకున్నాం. అండ్ 100% కేసు మనది ఫేవర్లోనే వస్తుంది, నో నీడ్ టు వరీ. ఎందుకంటే ఇన్ని పోరాటం చేస్తున్నాం, ఇన్ని యుద్ధాలు, ఇన్ని జంగ్లు, ఇన్ని ఫైటింగ్లు మనం చేస్తున్నాం, ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్, ఎవ్రీవేర్ వీఆర్ ఫైటింగ్. సో వీ హోప్, వీ హ్యావ్ బిలీవ్ ఇన్ లా, వీ హ్యావ్ ఫేత్ ఇన్ లా. Case will come in a positive manner. If it won't come in a positive manner, NSUI have plans for that also. What we should do, we will fight for that also. No need to worry. కాలేజెస్లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారంట. కాలేజెస్లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినారంటే కొంచెం నాకు క్లారిటీగా చెప్పండి బ్రదర్, ఏ కాలేజ్లో స్టార్ట్ చేసినారు, ఎన్ని టైమింగ్స్? ఎందుకంటే ఎన్ఎస్యుఐ ఫస్ట్ నుంచి చెప్తుంది, ఎన్ఎస్యుఐ ఇస్ నాట్ అగేన్స్ట్ ఆన్లైన్ క్లాసెస్, బట్ టైమింగ్స్ ప్రకారం కొందరేమో 9 hours పెడుతున్నారు, కొందరేమో 12 hours, 10 hours, ఎన్ని అవర్స్ పెడుతున్నారు, కొందరేమో సాయంత్రం, కొందరేమో మార్నింగ్. సో మనకు క్లారిటీగా అని చెప్తే మనం దానిపైన రెస్పాండ్ అవుతాం. न्यू एकेडमिक ईयर के बारे में बोलो. న్యూ అకాడమిక్ ఇయర్ మీరు చూసినారేమో, సెప్టెంబర్ నుంచి మనకి మెసేజ్ వచ్చింది దట్ సెప్టెంబర్ నుంచి అడ్మిషన్స్ వాళ్ళు చేయొచ్చు. సో ఐ థింక్ దట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెప్టెంబర్. కింగ్స్ క్వీన్ కదే అన్న, ఐఎమ్ కుతుబుల్లాపూర్ ఎన్ఎస్సిఐ జనరల్ సెక్రటరీ. కొన్ని స్కూల్లో కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా కాలేజ్లో అలాగా కాలేజ్ వాళ్ళకు ఆన్లైన్లో క్లాస్ చెప్పకు వాళ్ళకు ఫీజు అడుగుతున్నారు అన్న. కుతుబుల్లాపూర్ జనరల్ సెక్రటరీ నువ్వు ఉన్నావు బ్రదర్, నువ్వు పోయి కాలేజ్ పైన ఫైట్ చేయి. ఏమైనా నిజంగా జెన్యున్ ప్రాబ్లం ఉంటే ఫైట్ చేయి. వాళ్ళు వినకపోతే ఐ థింక్ యూ విల్ బీ హ్యావింగ్ అవర్ స్టేట్ ప్రెసిడెంట్ నంబర్, స్టేట్ ప్రెసిడెంట్కి ఫోన్ చేయి, 100% అన్నా రెస్పాండ్ అవుతారు. నో నీడ్ టు వరీ. ఎన్ఎస్యుఐలో ఉండి నువ్వే ఫస్ట్ ఫైట్ చేయాలి, అండ్ యూ నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్. యూ విల్ ఫైండ్ అవుట్ అ వే. నో నీడ్ టు వరీ. తేజస్వి హై స్కూల్ ఫీజు అడుగుతున్నారు బ్రో. హై స్కూల్ ఫీజు ఎంత అడుగుతున్నారు, ఏంది అడుగుతున్నారు? 100% అడుగుతున్నారు, 25% అడుగుతున్నారు, 50% అడుగుతున్నారు? మనకి కొంచెం క్లారిటీ ఇవ్వండి బ్రదర్స్. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ తేజస్వి కానీ, గీతాంజలి కానీ, సివిఆర్ కానీ, తెలంగాణ వ్యాప్తంగా అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్, అన్ని దగ్గర ఫీజులు అడుగుతున్నారు. దీంతో మేము ఒక్క కాలేజ్లో పోయి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫైట్ చేయాలంటే మొత్తం
గవర్నమెంట్తో ఫైట్ చేసి ఈ జియో వాళ్ళు ఏం పాస్ చేసినా అది క్యాన్సిల్ చెప్పియాలి. ఎందుకంటే ఈ మూమెంట్స్లో ఎవరైనా 3 times ఫుడ్ తినడం అంటే అదే గ్రేట్. ఈ మూమెంట్లో ₹1,00,000 ఫీజు కట్టండి అని ఒకడు అంటాడు, ఒకడు 50,000 అని కట్టని అని ఎట్లా కడతారు? వాళ్ళకి మనకి ఉన్న బుద్ధి వాళ్ళకి లేదు. ఏం చేస్తాం, మన ఏ కిస్మత్ ఇలాంటి ఫూల్స్ని మనం ఎలెక్ట్ చేసినాం, వాళ్ళ రూల్లో ఇట్లా ఈరోజు సఫర్ అవుతున్నాం. సో ఫ్రెండ్స్ लास्ट एक बार क्लोज कर दोगे अपने डिटेल Common exam. नंबर और about common exam. కామెంట్ ఎగ్జామ్ దట్ ఈస్ అ నేషనల్ వైడ్ ఇష్యూ. దానిపైన ఆల్రెడీ మా NSUI నుంచి ఏంటి ఆల్రెడీ చెప్తా ఆల్రెడీ, ఎందుకంటే చాలా మంది మెసేజ్లు కూడా పెడుతున్నారు దానిపైన. ఇప్పుడు నేను అది చెప్తే మళ్ళా ఆ ఇష్యూ వేరే లెక్క ఉంటుంది. దాని ఇష్యూ పైన ఎట్లా చేస్తే బెటర్ ఏంది మేము క్లారిటీ తీసుకొని చెప్తాం. ఎందుకంటే వితౌట్ క్లారిటీ ఫాల్స్ హోప్ మేము మా NSUIకి ఇవ్వడం అలవాట్లేదు. కామెంట్ అన్నీ ఏంది, ఫస్ట్ మేము క్లారిటీగా తెలుసుకుంటాం, దానిపైన తెలుసుకొని ఇది మాతో అవుతుందా కాదా ఇది అని మేము చెప్తాం. కానీ ఫాల్స్ హోప్ ఏ స్టూడెంట్స్కి పెట్టాం. 100% ఆ కామెంట్కి ఎగ్జామ్స్ గురించి స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర తీసుకుపోతాం, అన్నకి ఇన్ఫర్మేషన్ ఇస్తా, అన్న ఈ ఎగ్జామ్స్ అంటే అన్న ఇట్లా ఉంది, ఆల్రెడీ మా స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, మళ్ళీ ఇంకోసారి ఇన్ఫర్మేషన్ తీసుకుపోతాం. ఆ స్టేట్ ప్రెసిడెంట్ మా అదృష్టం ఆల్రెడీ చెప్పినా, అలాంటి స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేసింది మన అదృష్టం. మొత్తం మన కోసం ఫైట్ చేస్తుండు, మన అందరి కోసం ఫైట్ చేస్తుండు. ఈరోజు జైలు కూడా పోయి వచ్చినాం. ఇంకా ఏం చేయాలి మీకు అందరికీ తెలిసింది. మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా మీకోసం ఎన్నిసార్లు అయినా వాళ్ళు జైల్లో వేయడం పెట్టడం అంటే రెడీ. ఎందుకంటే ఆ భయం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం భయం లేదు. వాళ్ళు ఏం చేసుకొని వీఆర్ రెడీ టు ఫైట్. వి విల్ ఫైట్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ. నారాయణ కాలేజ్ వాళ్ళు కాలేజ్ మెటీరియల్స్ కొనమని ఫోర్స్ చేస్తున్నారు. నారాయణ కాలేజ్ వాళ్ళు కాలేజ్ మెటీరియల్ కొనమంటే ఫోన్ చేస్తూ ఒక్కసారి వాళ్ళ ఫోన్ రికార్డింగ్ నాకు పంపు, కానీ ఆ స్క్రీన్ షాట్ నాకు పంపు. 100% వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే కాలేజ్లో బుక్స్ అమ్మడం తప్పు. एक बार नंबर और इंस्टा आईडी बोल दे, बहुत जने पूछ रहे मैसेज करते हैं सर. My number is 8125837768. 8125837768. My Instagram ID is Sohail Rules. SOHAILRULES. You can message me in Instagram or you can message me on WhatsApp and you can call me. లైవ్ అయిపోయినాక కామెంట్ ఫస్ట్ థింగ్ చేసామని చెప్పి నెంబర్ ఐడి. లైవ్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్ లో యూట్యూబ్ ఛానల్స్ ఏమేమైనా ఉన్నాయి, క్రాక్ షార్, కార్నర్ లర్నర్, క్వశ్చనర్స్ అండ్ నా లైవ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా నా నంబర్ ఖచ్చితంగా పెడతాం. ఫీజ్ ఇష్యూస్ కానీ స్క్రీన్ షాట్తో పెట్టండి. జస్ట్ మీరు కాలేజ్ చెప్తే ఆ కాలేజ్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్, ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ పెట్టే బట్టి NSUI డిస్ట్రిక్ట్స్ వైజ్ మేము అది ఫార్వర్డ్ చేస్తాం. అన్నకి అన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. ఆల్రెడీ అన్న దగ్గర ప్రతి ఒక్క కాలేజ్ ఇన్ఫర్మేషన్ మీరు అనుకుంటున్నారేమో, అన్న మాకు రిప్లై ఇస్తలే, వెంకటన్న మాకు రెస్పాండ్ అవుతలే. అన్నకి 100% అన్ని కాలేజెస్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్ని ఇన్ఫర్మేషన్. ఈ 2-3 డేస్లో కొంచెం ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అంతే, కానీ అన్ని ఇన్ఫర్మేషన్స్ వీ హ్యావ్ ఆన్ ఫైల్ అండ్ ఆన్ రికార్డ్. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫ్రెండ్స్, గీతాంజలి ఫుల్ ఫీ అడుగుతున్నారు. గీతాంజలి గురించి చెప్పినా కదా బ్రదర్, 81K చెప్దాం, ఎట్లా కడదాం వాడికి అడుగుదాం. వాడు ఒక ఏదైనా ప్రొసీజర్ చెప్తే మనం పోయి 81 కాదు 81 ఎన్ని 81s అడిగినా అన్ని 81s కడదాం వాడికి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రెండ్ ఫర్ దిస్ సపోర్ట్ ఫర్ NSUI. NSUI is always with you. We will fight for you. We are ready. We have done each and everything. We have went and we stayed 2 days in jail. So no need to worry about anything now. Students, NSUI is with you. Everyone note this point. Our NSUI is with you. Our state president is with you. No need to worry about each and everything. We will fight for your rights. E-set exam, this set exam, don't worry about anything. Last time also many JNTU has given that notices, many set exams notices, each and every notices, but exams have been cancelled. We will fight. We will fight. We will fight. This is only our slogan, our flight slogan. Always ready to fight for students' right. Always ready to fight for students' right. So I thank each and everyone who have supported me. Even my health is not good. Don't know what problem. So can't say more louder. If I have mistake anything, I am really sorry, because I am not that perfect in Telugu also. I am trying my level best to answer each and everyone.
in whatever language you have asked me. So I'm really sorry if I have mistaken anything, and I thank Crackshop, Corner Learner, Questioners and other YouTube channels, and special thanks to Crackshop YouTube channel. జైలు బయట పోగానే లైవ్ పెట్టేసి అన్ని రేంజ్లో ప్రతి ఒక్కరికి లైవ్ టెలికాస్ట్ చూపించిండు క్రాక్షాట్ యూట్యూబ్ ఛానల్. స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. ఈ కోవిడ్ టైంలో కూడా అంతమంది పబ్లిక్లో కూడా గ్లవ్స్ పెట్టుకొని సేఫ్టీ మెజర్స్ పెట్టుకొని వచ్చి ఒకటే బైక్ పైన ఎన్ని ఫేస్ చేసి కూడా మీకోసం లైవ్ చూపించిండు. సో సీరియస్లీ థ్యాంక్స్ టు దిస్ క్రాక్షాప్ ఛానల్, క్వశ్చనర్స్, కాలర్ లర్నర్, బికాస్ దే ఆర్ ద మెయిన్ థింగ్. ఈరోజు క్రాక్షాట్ ఛానల్ చూపించిన ఇన్ఫర్మేషన్ V6 ఛానల్ చూపించలేకపోయిండు. VSR బ్రేకింగ్స్ అని పెద్ద పెద్ద ఛానల్ చూపించలేరు. వాళ్ళే వీళ్ళ దగ్గర నుంచి కాపీ చేసుకున్నారు. సో మీ రేంజ్ ఎక్కడ వరకు పోతుంది మీరే అర్థం చేసుకోండి. సో నో నీడ్ టు వరీ. NSUI is with you. We will support you. What all information is there, we will forward you each and every one, because whoever works in favor of students, we are ready to work for him. We are ready to do anything for him. So I thank each and every YouTube channel. Now you can see that all YouTube channels are supporting students. Starting days, no YouTube channel supported students. Now after this YouTube channels getting some hype, this YouTube channels, each and every YouTube channel started this issue. So this is our victory. Our victory has already started, and if anyone gets free time, just open videos and check the comments. Not even one positive comment is coming to KCR. కేసీఆర్ తిరుగుబాట మొదలైందిరా బాబు, చెప్తావు కదా ఇప్పుడు నీకే నీ తిరుగుబాట మొదలైంది. నీ రాహుల్కి చెప్పు, కమెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నీ దిగి చూపి, కొంచెం సిగ్గు వస్తుంది నీకు. స్టూడెంట్స్ ఎంత కోపంలో ఉన్నారు ఒకసారి చూడు. ఇంకా 15th ఆగస్ట్ రోజు నువ్వు ప్రగతి భవన్ బయట కూడా రాలే. ప్రగతి భవన్లోనే ఫ్లాగ్ హోస్టింగ్ చేసినావు. ప్రతిసారి అసెంబ్లీకి వస్తావు, గోల్కొండ కిలాకి వస్తావు, కానీ ఎప్పుడు రాలే. ఈరోజు ప్రగతి భవన్ లోపలే నువ్వు ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్నావు. ఎందుకు బయట వస్తే కొడతారా నీ విద్యార్థులు? NSUI వాళ్ళతో భయపడుతున్నావు. ఇప్పుడు అట్లనే లోపలే ఉండాలను. ఇంకా 2-3-4 years తర్వాత అదే లోపల ఉండి అక్కడ నుంచి మేము బయట లాక్ చేసి వెళ్ళిపోతాం. అక్కడే ఉండు. నెక్స్ట్ నీ ప్లేస్లో మా స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది, మా స్టేట్ ప్రెసిడెంట్ అందరికీ చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా I thank each and everyone for supporting this issue, and I request students to please stay safe, stay home, no need to worry. NSUI is always with you. We will fight for you. ఏం బాధలున్నా మీ ముంగట చెప్పేసినా, మా స్టేట్ ప్రెసిడెంట్ గురించి చెప్పుకున్నా, మా గురించి చెప్పుకున్నా, మా NSUI లీడర్స్ 31 లీడర్స్ ఒక మూమెంట్, ఆ 31 లీడర్స్ ఒక బ్రాండ్ అయిపోయినారు. వాళ్ళ గురించి అందరి గురించి చెప్పుకున్నా. We are ready for each and every issue. We will fight for you all. No need to worry. Thank you so much. Yours Sohail Rules. Jai NSUI, Jai Telangana, Jai Venkat Balmur. Adi cut nako karo.